నమస్కారం అందరికీ. హలో ఎవ్రీవన్. ఈ మాన్సూన్ సీజన్‌లో చల్లగా బయట వర్షం పడుతూ ఉంటే, ఇంట్లో వేడిగా మటన్ మరగ్ ఎలా సూప్ ఉంది? చేసుకొని తాగితే చాలా బాగుంటుంది హౌ కదా! ఇస్ ఇట్? ఇది మా రోష్ బేబీ చూడండి ఎంత బాగా ఎంజాయ్ యూ చేస్తూ లైక్ ఇట్? తింటున్నాడో. ఇది నేను నా హబీబీ అంటే నా హస్బెండ్ కలిసి ఎంతో ఇష్టంగా మా బేబీ కోసం ప్రిపేర్ చేశాము. ఇది పెద్దవాళ్ళకే కాదండి, చిన్నపిల్లలు కూడా చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి. ఒక హాఫ్ కప్ బాదం పప్పు అలాగే జీడిపప్పు పేస్ట్ చేసుకొని అలా పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఒక 2 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోండి. ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన అన్ని హర్బ్స్ యాడ్ చేయండి, స్పైసెస్ యాడ్ చేయండి. ఇది ఒక మంచి అరోమాటిక్ ఫ్లేవర్ వచ్చే వరకు కూడా మంచిగా సాట్ చేయండి. తర్వాత ముందుగా చాప్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి. మీకు ఈ హ్యాక్ తెలుసు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అంటే కనుక కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగానే. తర్వాత ముందుగానే చాప్ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా సాట్ చేసుకోండి. తర్వాత మనకి కొరియాండర్ అండ్ పుదీనా యాడ్ చేసుకోండి. ఇది మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత బాగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి బాగా పట్టేటట్లు కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదంటే మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మసాలాస్ యాడ్ చేశాను: చికెన్ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా. ఒక కప్ కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి అన్నీ కూడా మటన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్, అంటే కప్స్ అంటే చాలా చిన్న కప్స్ ఆఫ్ వాటర్ మటన్కి యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 to 6 విజిల్స్ రానివ్వాలి, ఎందుకంటే మటన్ చాలా మంచిగా ఉడకాలి కదా. నేనైతే ఒక 5 విజిల్స్ రానిచ్చాను. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలి మటన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం ముందుగా ఫైన్ పేస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి అంతా వాటరీగా ఉంటుంది కదా, సో ఇది మనం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా 10 to 15 మినిట్స్ మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి. చూసారా మటన్ ఎంత బాగా కుక్ అయిందో. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది అన్న టైంలో మీరు కొరియాండర్ అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి. చూసారు కదా, బయట నిజంగానే వెదర్ చాలా చల్లగా ఉంది అండ్ ఈ సూప్ కూడా చాలా కంఫర్టింగ్గా, అరోమాటిక్గా, ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ వెనకాల కిచెన్ మేకోవర్ టిప్స్ అలాగే ప్లాన్స్, వామ్ లైటింగ్ గురించి నేను వేరొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. మరి ఇక్కడ మటన్ మరగ్ సూప్ ఎంత బాగా ప్రిపేర్ ఎలా అయిందో ఉంది? చూసారు కదా. ఇప్పుడు హౌ రాష్ ఇస్ బేబీ ఇట్? చూడండి, తన ఎక్స్ప్రెషన్స్ చూడండి. యూ లైక్ ఇట్? ఏదైనా నచ్చితే ఇప్పుడు జంపర్ మే బంపర్ అంటున్నాడు. Is it? Eat. Yummy? ఇలాంటి మరిన్ని కిడ్స్ హెల్దీ Okay, రెసిపీ వీడియోస్ thank కోసం you. మా మై ఆర్గానిక్ బేబీ ఛానల్ని Say bye to సబ్స్క్రైబ్ your చేసుకోండి. followers. Bye bye. Subscribe. Bye bye. థ్యాంక్ యూ. Like, Like, share, share, subscribe. subscribe.
బాయ్ Bye bye.